హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ సోమవజ్జల నాగేంద్ర ప్రసాద్ గారు రచించిన పరివర్తన. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? నమస్కారం రాఘవరావు గారు అంటూ పై ఆఫీసర్ అయిన సుధీర్ రావటంతో గౌరవంగా నించొని ప్రతి నమస్కారం చేశాడు రాఘవరావు. రాఘవరావు గారు, ఒక్కసారి నా ఛాంబర్కి రండి అంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు సుధీర్. రాఘవరావు సుధీర్ వెనకాలే నడిచాడు. కూర్చోండి అంటూ ఎంతో అభిమానంగా ఆయనకు సీటు చూపించి తాను కూడా కూర్చున్నాడు సుధీర్. ఇప్పుడు చెప్పండి రాఘవరావు గారు, ఈరోజే మీరు రిటైర్ అవుతున్నారు కదా, మరి మీ రిటైర్డ్ లైఫ్ని ఎలా గడుపుదామనుకుంటున్నారు? ఎంతో ఆత్మీయంగా ఆయనను అడిగాడు సుధీర్. నిజం చెప్పాలంటే సుధీర్ ఆ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి రాఘవరావుని ఒక ఉద్యోగిలా కాకుండా ఒక ఆత్మీయుడిగా చూడసాగాడు. కారణం ఆయన తాలూకు మంచితనం, వ్యవహార దక్షత, పని పట్ల ఆయనకున్న శ్రద్ధ. అందువల్లనే తన పని సులువయ్యేది సుధీర్కి. దానివల్ల పై అధికారుల దగ్గర అతని వల్ల బ్రాంచ్కి మంచి పేరు వచ్చింది. తనకి ఈ పేరు రావటానికి కారణం రాఘవరావు గారి సిన్సియారిటీ, ఎఫిషియన్సీ అని తెలిసిన సుధీర్ రాఘవరావును మిగతా స్టాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అభిమానంగా చూసేవాడు. సుధీర్ అంత ఆప్యాయంగా పలకరించడంతో రాఘవరావుకి నోట మాట రాలేదు. అతని కంఠం బొంగురుపోయింది. అది ఆ రోజు ఆయన రిటైర్ అయిపోతున్న కారణం వలన కూడా కావచ్చు. ఏం లేదు సార్, రిటైర్ అయిన తర్వాత నాకు ఇక్కడ పిత్రార్జితమైన ఒక ఇల్లు ఉంది. దానిని అమ్మేసుకొని నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను సార్. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వచ్చేయమని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇంతవరకు ఈ ఉద్యోగం రిటైర్మెంట్ వంకతో వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా తప్పదు సార్ అంటూ తన మనసులోని నిర్ణయాన్ని చెప్పారు రాఘవరావు గారు. రాఘవరావు గారికి ఇద్దరే సంతానం. పెద్దమ్మాయి నిర్మల, చిన్నవాడు రవీంద్ర. పెద్దమ్మాయికి తన స్థితికి మించిన సంబంధం చూసి 4 ఏళ్ల క్రితమే పెళ్లి చేశారు. వాళ్ళు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. ఇంకా చిన్నవాడైన రవీంద్ర వివాహం 2 సంవత్సరాల క్రితమే చేసి తమ బాధ్యతల్ని కొంతవరకు తీర్చుకున్నారు. రవీంద్ర వైజాగ్లో ఏదో కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కోడలు ప్రమీల కూడా అక్కడే వేరే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళకు ఒక 1 ఏడాది వయసున్న బాబు, పేరు రాజేష్. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో మనవడి ఆలనా పాలన విషయంలో కొంత ఇబ్బంది కలుగుతోంది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్లే ముందు రాజేష్ని అక్కడికి దగ్గరలో ఉన్న క్రచ్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. మరలా వాడిని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వస్తారు. తమ అత్తమామలు తమ దగ్గరికి వచ్చేస్తే వాడి ఆలనా పాలన విషయంలో ఇబ్బంది ఉండదని కోడలు ప్రమీల ఆశ. రవీంద్ర కూడా తల్లిదండ్రుల్ని, మీరు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఏముంటారు, రిటైర్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చేస్తే అంతా కలిసి ఇక్కడే ఉండొచ్చని చెప్పి వాళ్ళని ఒప్పించాడు. అప్పటి నుండి రాఘవరావు, ఆయన ధర్మపత్ని అన్నపూర్ణ కూడా ఎప్పుడెప్పుడు తమ కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం రాఘవరావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో ముందుగా రాఘవరావు గారి జూనియర్ అయిన సదాశివం ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడారు. తరువాత సుధీర్ ఆయన గురించి, ఆయన వల్ల తనకు, తన ఆఫీస్కి వచ్చిన మంచి పేరు గురించి అందరికీ వివరించి చెప్పాడు. తానెందుకు ఆయన్ని ప్రత్యేకంగా చూసేవాడో కూడా క్లుప్తంగా చెప్పాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా కష్టపడి పనిచేసి మన ఆఫీస్కి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారిని కోరాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరో తమ ఆత్మీయుడిని కోల్పోతున్నట్లుగా విచారవదనంతో రాఘవరావు గారికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. రవీంద్ర దంపతులు వాళ్ళని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్ళ కోసమని ఉన్న 2 రూముల్లోనే ఒక రూముని కేటాయించారు. చక్కని గాలి, వెలుతురు వస్తూ ఉండటంతో రాఘవరావు గారికి ఆ రూము, ఆ వాతావరణం ఎంతగానో నచ్చాయి. అన్నపూర్ణమ్మ గారి ఇల్లంతా తిరిగి చూసింది. ఇల్లు చిన్నదైనా ఉన్నంతలోనే చక్కగా సర్దుకుందని కోడలి ప్రమీలను మనసులోనే మెచ్చుకుంది. ఆ రోజు ఆదివారం కావటంతో మనవడు ఇంట్లోనే నిద్రపోతున్నాడు. కొంతసేపటికి వాడు నిద్రలేచి ఇంట్లో కొత్త ముఖాలు కనిపించటంతో ఏడుపు లంకించుకున్నాడు. లేదు నాన్న, ఎవరొచ్చారో చూడు, ఈయన మీ తాతగారు, ఈవిడ మీ నాయనమ్మ అంటూ ప్రమీల మెల్లగా బుజ్జగిస్తూ బాబుని ఊరుకోబెట్టి
అత్తయ్య, బాబుని చూడండి, మీకు మామయ్య గారికి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. అన్నపూర్ణ రాజేష్ని ఎత్తుకోవటంతో వాడు మరలా ఏడుపు మొదలుపెట్టాడు. మెల్లగా ఈ మాట ఆ మాట చెబుతూ వాడికి తాము తెచ్చిన బొమ్మలు చూపిస్తూ ఊరుకోబెట్టింది అన్నపూర్ణ. ఏమోయ్, అప్పుడే బాబంటే అంత ఇదిగా ఉందా అంటూ ఆమెను వేలాకోలమాడాడు రాఘవరావు. ఊరు కొందరు అసలు కంటే వడ్డీ ముద్దని మన పెద్దలు ఊరికే అన్నారా చురక అంటించింది అన్నపూర్ణ. సాయంత్రం రాఘవరావుని బాబుని తీసుకొని ఆ పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళాడు రవీంద్ర. అత్త కోడళ్ళిద్దరు కలిసి రాత్రికి వంటను పూర్తి చేసి మగవాళ్ల రాక కోసం ఎదురు చూడసాగారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనాలు ముగించారు. వచ్చిన కొంతసేపటికే బాబు బాగా చేరిక కావటంతో అన్నపూర్ణ బాబుని తమ దగ్గరే పడుకోబెట్టుకుంది. వాడినే తృప్తిగా చూస్తూ తాను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది అన్నపూర్ణ. చూడండి బాబు, ఎంచక్కా అలా వాళ్ళ నాయనమ్మ దగ్గర చేరికైపోయాడో ఎంతో ఆనందంగా తన భర్తతో చెప్పింది ప్రమీల. పోనీలేండి, రేపటి నుండి వాడి ఆలనా పాలన ఎంచక్కా అత్తయ్యగారే చూసుకుంటారు. ఇక నుంచి వాడిని క్రచ్కి పంపవలసిన అవసరం లేదు అంటూ ఆనందంగా చెప్పింది. నిజమే, బాబుని మా అమ్మ నాన్నలు చక్కగా చూసుకుంటారు. దానివల్ల వాళ్ళకి కొంత కాలక్షేపం అవుతుంది అన్నాడు రవీంద్ర. మొత్తానికి వాళ్ల రాక రవీంద్ర ప్రమీలలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఉదయాన్నే రాఘవరావు గారు రవీంద్రలు మార్నింగ్ వాక్ చేసుకుని వచ్చేసరికి అన్నపూర్ణ తన స్నానం ధ్యానం ముగించుకొని వాళ్ల కోసం కాఫీ టిఫిన్లు తయారు చేసింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఎంతో ఆనందంగా కాఫీ టిఫిన్లు ముగించారు. మరలా కోడలికి కొడుక్కి ఆఫీస్ టైంకి వంట చేసి క్యారేజీలు సిద్ధం చేసింది అన్నపూర్ణ. అత్తయ్య, మీకెందుకు ఈ శ్రమ, నేను ఇవన్నీ చేసేదాన్నిగా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అంటూ ఎంతో అభిమానంగా చెప్పింది కోడలు ప్రమీల. ఊరుకో అమ్మ ప్రమీల, నాకు ఇదేవైనా కొత్త? నాకు మీ మామయ్య గారికి పెందలాడే వంట చేసి పెట్టడం అలవాటే. ఎన్నాళ్ళుగా పనిచేయటం అలవాటే నీ శరీరానికి ఒక్కసారిగా కూర్చోమంటే సాధ్యమేనా? అదీగాక ఆ పని ఈ పని చెయ్యకపోతే నాకు కాలక్షేపం ఎలా అవుతుంది అంటూ నవ్వుతూ అంది అన్నపూర్ణ. సరే అత్తయ్య, మీ ఇష్టం, మీరు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యండి అంటూ ఆఫీస్కి టైం అయ్యిందంటూ బాబుకి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది ప్రమీల. కొంతసేపటికి రవీంద్ర కూడా ఆఫీస్కి వెళ్ళిపోవటంతో ఎంతో నిశ్శబ్దంగా అయిపోయింది ఇల్లు. బాబు మంచి నిద్రలో ఉన్నాడు. రాఘవరావు గారు ఆ రోజు పేపర్ చదువుతున్నారు. అన్నపూర్ణ కొంతసేపు అటు ఇటు తిరిగింది. ఆమెకు ఏం తోచటం లేదు. చుట్టుపక్కల ఎవరున్నారా అని బయటకు వచ్చి చూసింది. ఆశ్చర్యంగా బయట ఎవ్వరూ కనిపించలేదు. అందరి తలుపులు వేసేసే ఉన్నాయి. అయ్యో, పట్నవాసాల్లో ఇలాగే ఉంటారు కాబోలు, ఒకరికొకరు సంబంధం లేకుండా. అదే విషయాన్ని భర్త రాఘవరావుతో అంది. ఇంకా అప్పుడే ఏం చూసావు, ఈ పట్నవాసుల పద్ధతులు అలవాట్లు ముందు ముందు నీకే తెలుస్తాయి అంటూ ఆమెను ఆట పట్టించాడు. కొంతసేపటికి బాబు లేవటంతో వాడికి స్నానం చేయించి కొంత అన్నం తినిపించింది. వాడికి అన్నం తినిపించడానికి ఆమెకు తాతలు దిగివచ్చారు. మొత్తానికి వాడిని ఇల్లంతా తిప్పుతూ ఏదో కొంత తినిపించగలిగింది. తరువాత వాడు కొంతసేపు ఆడుకొని మరలా పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత వాళ్ళు ఉభయులు కూడా తమ భోజనాలు ముగించి కొంతసేపు విశ్రమించారు. మధ్యాహ్నం బాబు లేచేసరికి వాడికి పట్టవలసిన పళ్ళరసం తయారు చేసి తాగించి తాము కూడా టీ కలుపుకొని తాగారు రాఘవరావు దంపతులు. సాయంత్రం వేళ రాఘవరావు గారు మనవడిని తీసుకొని అలా పార్క్ వైపు వెళ్లారు. చీకటి పడుతున్న కోడలు రాకపోవటంతో రాత్రి వంట మెల్లగా ప్రారంభించి పూర్తి చేసింది అన్నపూర్ణ. సారీ అత్తయ్య, ఈరోజు ఆఫీసులో ఏదో పార్టీ ఉంటే తొందరగా రాలేకపోయాను. అనవసరంగా మీకు శ్రమపడి వంట చేశారు. రేపటి నుండి నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వంట చేసుకుందాం అంది ప్రమీల. పర్వాలేదమ్మా, అదీ కాక ఆయనకి పెందలాడే భోజనం చేసి పడుకునే అలవాటు. లేటుగా తింటే ఆరాయించుకోవటం కష్టం అంది అన్నపూర్ణ. సరే అత్తయ్య, నేను తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తాను, అప్పుడు అందరం కలిసి ఒకేసారి తినేయవచ్చు అంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళిపోయింది ప్రమీల. భోజనాల దగ్గర రవీంద్ర ప్రమీలలు తమ ఆఫీస్ విషయాలు చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ భోజనాలు ముగించారు రాఘవరావు దంపతులు. అలాగే ఆ రోజు వాళ్లకు వాళ్ళ మనబడితో ఎలా కాలక్షేపం అయ్యిందో చెబుతూ ఆ దంపతులు కూడా ఎంతో మురిసిపోయారు. రోజులు మెల్లగా సాగిపోతున్నాయి. ఇంటి బాధ్యత, వంట బాధ్యతతో పాటు పిల్లాడి బాధ్యతలు కూడా అన్నపూర్ణ కంటగట్టింది కోడలు ప్రమీల. తనకి కొంత కాలక్షేపమేనంటూ అన్నపూర్ణ కూడా ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించింది.
అయితే ఆమెకు ఈ వయసులో అలా చిన్నపిల్లాడిని చూసుకోవటం కొంచెం కష్టంగానే ఉంది. అయితే కోడలేమనుకుంటుందోనన్న విషయాన్ని మనసులోనే దాచుకుంది. ఆ రోజు ఆదివారం. అందరూ సరదాగా భోజనం చేస్తూ ఉండగా రవీంద్ర అన్నాడు, నాన్నగారు, నాకు తెలిసిన బిల్డర్ ఒకతను అపార్ట్మెంట్లు కడుతున్నాడు. ఎంతకాలం మనం మాత్రం ఇలా అద్దె కొంపల్లో ఉంటాం? అందుకని ఒక అపార్ట్మెంట్ మీ పేరు మీద బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు అంటూ ఆయన అభిప్రాయం కోసం చూశాడు. ఆలోచన బాగానే ఉంది బాబు. తప్పకుండా నువ్వు ఒక ఇంటివాడివైతే మాకు చూడాలనుంది. అయితే ఇల్లు నా పేరు మీద ఉంటే నీకు లోను దొరకటం ఇబ్బంది అవుతుందేమో. అందుచేత ఇల్లు నీ పేరు మీద కానీ కోడలి పేరు మీద కానీ తీసుకో అని చెప్పారు ఆయన. ఇప్పుడు లోను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది నాన్నగారు? నేను ప్రమీల కలిసి కొంత డబ్బు కూడబెట్టాం. దానికి సాయంగా మీరు కొంచెం సర్దితే హాయిగా లోన్ లేకుండా ఇల్లు కొనుక్కోవచ్చు. ఏమంటారు అంటూ తండ్రి వైపు చూశాడు రవీంద్ర. బాగానే ఉంటుంది. అయితే నేను నీకు డబ్బు సర్దే స్థితిలో లేను. ఎందుకంటే నాకు రిటైర్మెంట్ వల్ల వచ్చింది చాలా తక్కువ. చాలా మటుకు అక్కయ్య పెళ్ళికి నీ చదువుకి చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఇంకా మిగిలిన కొంతైనా ముందు ముందు మా మందులకు పనికొస్తుందేమోనని ఉంచుకున్నాను అంటూ ఎంతో బాధగా చెప్పారు రాఘవరావు గారు. అదేంటి నాన్నగారు, అక్క పెళ్ళికి కానీ నా చదువుకి కానీ అప్పు చేసినట్లు ఎప్పుడు మీరు మాకు చెప్పలేదు అంటూ మూతి ముడుచుకున్నాడు రవీంద్ర. ఏం చెప్పమంటావు? అప్పుడు నీది చదువుకోవాల్సిన వయసు, అక్కకి తప్పక పెళ్లి చేయాల్సిన వయసు. ఆ వయసులో నీకు అవన్నీ చెప్పటం ఇష్టం లేక చెప్పలేదు. అలాగే మన తాహతుకు మించినదైన అక్కకి మంచి సంబంధమే చేయగలిగాను. నిన్ను కూడా ఎక్కువ డబ్బు ఖర్చైనా మంచి చదువే చదివించగలిగాను అంటూ సంజాయిషీగా చెప్పారు. ఏంటి నాన్నగారు, మీరెంతో కొంత సాయం చేస్తారు, నేను చక్కగా ఇంటిని కొనుక్కోవచ్చనే ఆశగా మేమిద్దరం ఉన్నాం. ఇప్పుడు మీరేమో నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా మా కోసం కావాలని అంటున్నారు. మరి ఇప్పుడెలా? కొంచెం బాధగా అన్నాడు రవీంద్ర. పోనీలేరా, ఏదైనా బ్యాంకు నుండి కానీ మీ కంపెనీ నుండి కానీ లోన్కి ట్రై చేయి. ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా, తొందరగానే లోన్ తీర్చేసుకోవచ్చు అంటూ తనకు తోచిన సలహాని చెప్పారు ఆయన. కుదరదు నాన్నగారు. కారు నిమిత్తం నేను, తన చెల్లెలి పెళ్లి నిమిత్తం ప్రమీల ఇప్పటికే లోన్ తీసుకున్నాం. అది పూర్తయితే కానీ మరలా మాకు లోన్ ఇవ్వరు అంటూ అసలు విషయం చెప్పాడు రవీంద్ర. అవునరా రవీంద్ర, నీకు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగారు రాఘవరావు గారు. అదేంటి నాన్నగారు, మా కంపెనీలో అందరికీ కారులున్నాయి. వాళ్ళ ముందు నా స్టేటస్ ఏమవ్వాలి ప్రశ్నించాడు రవీంద్ర. మరి కోడలు వాళ్ళ చెల్లెల పెళ్లికి అంతలోను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేయమంటారు అత్తయ్య గారు, అబ్బాయి అమెరికాలో ఇంజనీరు, కొంచెం కట్నం ఎక్కువ ఇస్తేనే కానీ పిల్లని చేసుకోమన్నారు. అందుకని నాన్నగారికి కట్నంలో కొంత సాయం చేశాం తప్ప నిలదీసింది కోడలు ప్రమీల. తప్పని కాదమ్మా, మనం మన తాహతులెరిగి ప్రవర్తించాలి సర్ది చెప్పబోయారు రాఘవరావు గారు. ఏంటి, మనం మన తాహతులెరిగి ప్రవర్తించాలా? మరి ఆడపడుచు నిర్మలకి మన తాహతికి సరిపడా సంబంధమే చేశారా మామయ్య గారు? ఎదురు ప్రశ్న వేసింది ప్రమీల. నిజమేనమ్మా, నా తాహతికి మించే చేశాను. ఎందుకంటే మనం పిల్లని మనకన్నా ఎక్కువ ఉన్నవాడి ఇంటికి ఇచ్చుకోవాలి. అలా చేస్తే అక్కడ మన పిల్ల సుఖపడుతుందనే స్వార్థంతో. అంతేగాని నీతో ఇలా మాటలు పడడానికి కాదమ్మా అంటూ కొంచెం గట్టిగానే చెప్పారు రాఘవరావు గారు. దాంతో ప్రమీలకి కోపం వచ్చి అక్కడి నుంచి రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనకాలే రవీంద్ర కూడా ఆమెను ఓదార్చడానికి వెళ్ళిపోయాడు. అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏమీ తెలియని బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ రాత్రంతా రాఘవరావు గారు అన్నపూర్ణలు ఆలోచనలతో నిద్రకు దూరమయ్యారు. సరైన నిద్ర లేకపోవడంతో ఆవిడకు కొంచెం నీరసం అనిపించి బారెడు పొద్దెక్కిన బద్ధకంగా ఇంకా పడుకునే ఉన్నారు. రాఘవరావు గారు కూడా ఆ రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళలేకపోయారు. కోడలు ప్రమీల మాత్రం సొనుక్కుంటూ గొనుక్కుంటూ తన పనులు చేసుకుంటుంటే కొంతసేపటికి అన్నపూర్ణ లేని ఓపికను తెచ్చుకొని వంట ప్రయత్నం చేయబోయారు. ఎందుకులేండి మీకు లేనిపోని శ్రమ, నేనే చేస్తాను, లేకపోతే అన్ని పనులు అత్తయ్య మీద వేసిందని నలుగురు నన్ను అనుకోగలరు అంటూ విశ్వస అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రమీల. ఎంతో ఆత్మాభిమానంతో బ్రతికిన అన్నపూర్ణకు ఆ మాటలు కొరడా దెబ్బల్లా అనిపించాయి. అయినా చిన్నపిల్ల నిన్న జరిగింది మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతోంది. కొద్ది రోజులు పోతే తనే సర్దుకుంటుంది అని ఆమె మనసుకు సర్ది చెప్పుకుంది. ఒకరోజు రాత్రి చేసిన రొట్టెలు కూరలు మిగిలిపోయాయని పని మనిషికి ఇస్తుంటే, ఇలా మీరు ఉన్నవన్నీ అందరికీ దోచిపెడితే ఇంకా మనకు మిగిలేది చెప్పే
అంటూ పని మనిషి ముందే ఆమెను తోలనాడింది. ఇంకోసారి పొయ్యి మీద పాలు పెట్టి బాబు ఏడుస్తున్నాడని చూడడానికి వెళ్ళిన అన్నపూర్ణ వచ్చేలోపు పొయ్యి మీద పాలు కాస్త పొంగిపోయాయి. దానికి రవీంద్రని పిలిచి నానారాద్ధాంతం చేసింది ప్రమీల. అలాగే అత్తగారితో అయినదానికి కానిదానికి అనవసరంగా వాదించేది ప్రమీల. ఇలా రోజు రోజుకి ప్రమీల నోటికి హద్దు ఉండకపోవటంతో అదే విషయాన్ని తన భర్త రాఘవరావుతో చెప్పుకొని బాధపడింది అన్నపూర్ణ. ఊరుకో అన్నపూర్ణ, నేను చూస్తున్నాను కోడలు ప్రవర్తన. ఎంతైనా వాళ్ళు మన కొడుకు కోడలు. అదీకాక ఇప్పుడు మనకు వీళ్ళు తప్ప వేరే ఎవ్వరూ దిక్కులేరు. కష్టమైన నష్టమైన అనుభవించక తప్పదు అంటూ ఆమెను సముదాయించారు. మీరేమైనా చెప్పండి, కోడలి ప్రవర్తన నాకు అస్సలు నచ్చటం లేదు. నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. మనం ఇక్కడికి వచ్చే ముందు ఒకరోజు మన పక్కింటి పిన్ని గారు, అదేనండి సావిత్రి గారు, ఆమెతో అన్నాను మేము కొద్ది రోజుల్లో మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతామని. ఆవిడ వెంటనే నవ్వారండి. ఏం పిన్ని గారు ఎందుకు నవ్వుతున్నారంటే, ఏం లేదన్నపూర్ణ, అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత కాదని. ఆవిడ ఆమె కొడుకు కోడలతో పడ్డ మాటలు కష్టాలు చెప్పుకొని బాధపడ్డారండి. ఏమైనా పిన్ని గారు, మా రవీంద్ర కోడలు ప్రమీల అటువంటి వారు కాదని ఆమెతో అన్నాను. అంటే ఆవిడ అన్నారు, అన్నపూర్ణ, ఈ రోజుల్లో చాలామంది కొడుకులు కోడళ్ళు అలాగే ఉన్నారు. అందుకని ముందుగానే మనల్ని వాళ్ళు ఏమన్నా పర్వాలేదని సర్దుకుని పోతే పర్వాలేదు, లేకుంటే అంతకన్నా నరకం మరొకటి ఉండదు అంటూ ఈనాటి కొడుకుల గురించి ఎంతో చక్కగా చెప్పారండి. ఆవిడ మాటల్లోని అంతరార్థం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. ఇప్పుడు మన కొడుకు కోడలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏమండి, మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశామంటారా అంటూ ఎంతో అమాయకంగా అడిగింది అన్నపూర్ణ. ఏమో అన్నపూర్ణ, అది నేను మాత్రం ఎలా చెప్పగలను? మన నిర్ణయం సరైనదా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి, వేదాంతిలా మాట్లాడాడు రాఘవరావు. అంతలో కొడుకు కోడలు రావటంతో వాళ్ళిద్దరి సంభాషణకు బ్రేక్ పడింది. తాము రావటంతో వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం మానేయడం చూసి ప్రమీల రవీంద్రతో, చూసారా అండి, మన మీద ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు. మనం రావడం చూసి మాటలాపేసి ఏమీ తెలియని నంగనాచుల్లో కూర్చున్నారు అంది. ఫోన్ రింగ్ అవటంతో హలో ఎవరు అంటూ నవ్వుతూ పలకరించింది ప్రమీల. అరే అన్నయ్య, నువ్వా? ఏంటన్నయ్య ఇంకా విశేషాలు? వదిన, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది ప్రమీల. అన్నయ్య, నువ్వు కడుతున్న కొత్త ఇల్లు ఎంతవరకు వచ్చింది? అబ్బా ప్రమీల, అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలాగమ్మా? అన్నింటికీ జవాబులు ఒకేసారి చెప్పడం కష్టం అంటూ ముద్దుగా కోప్పడ్డాడు చెల్లెల్ని శ్రీనివాస్. ఇంతకీ నేనెందుకు ఫోన్ చేశానంటే, త్వరలో నువ్వు బావగారు ఇక్కడికి రావాలమ్మా అన్నాడు. ఎందుకన్నయ్యా, ఏమైనా విశేషమా అడిగింది ప్రమీల. అదేనమ్మా, నేను త్వరలో ఇంటి ఓనర్ని కాబోతున్నాను కదా, దాని గృహప్రవేశానికి నువ్వు రవీంద్రలు తప్పకుండా రావాలి. ముందుగా చెప్తే ఆఫీసు సెలవు అవి చూసుకుంటారని చెబుతున్నాను ఆనందంగా చెప్పాడు శ్రీనివాస్. అలాగే నేను మీ వదిన త్వరలోనే వచ్చి నిన్ను బావగారిని స్వయంగా పిలుస్తామని కూడా చెప్పు అన్నాడు. అలాగే, కంగ్రాట్స్ అన్నయ్య, నేను మీ బావగారు తప్పకుండా వస్తాం అంటూ ఎంతో సంతోషంగా ఫోన్ పెట్టేసింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఎదురుగా అత్తమామల్ని చూసేసరికి వాళ్ళు తాము ఇల్లు కొనుక్కుంటున్నామంటే సహాయం చేయలేదనే కోపంతో. అన్న ప్రకారమే ప్రమీల అన్నయ్య వదినలు వచ్చి రాఘవరావు దంపతుల కుశల ప్రశ్నలు వేసి ప్రమీల రవీంద్రలతో పాటు వాళ్ళను కూడా తమ ఇంటి గృహప్రవేశానికి రమ్మనమని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. చూద్దాం బాబు, ఎంతో ఆత్మీయంగా చెప్పారు రాఘవరావు గారు. 2-3 గంటలున్న తర్వాత ఇక బయలుదేరుతాం చెల్లెమ్మ అంటూ చెప్పాడు ప్రమీల అన్నయ్య. అదేంటన్నయ్య, రాక రాక వచ్చారు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? నిష్ఠూరంగా అంది ప్రమీల. భోజనానిదేముందమ్మా, ఈసారి తీరుబడిగా వచ్చి అత్తయ్య గారి చేతి వంట తింటూ హాయిగా నీ దగ్గర 2 రోజులు ఉంటాను అంటూ చెల్లెలికి నచ్చ చెప్పారు ఆమె అన్న వదినలు. సరే మీ ఇష్టం అంటూ మూతి ముడుచుకుంది ప్రమీల. అయితే ప్రమీలకు తెలియని విషయం ఒకటుంది. ఆమె అన్నయ్య వదినలు అత్తమామల పట్ల తన ప్రవర్తనని తెలుసుకున్నారని, దారిలో వెళుతున్నప్పుడు కూడా ఇదే విషయం గురించి ఆమె అన్న వదినలు చర్చించుకున్నారని. ఏమండి, ఏమైనా మన ప్రమీల ప్రవర్తన నాకేమీ నచ్చలేదండి. అత్తమామల్ని చూసుకోవాల్సిన తీరు ఇదేనా? వాళ్ళకి వీళ్ళు తప్ప ఎవరున్నారు? ఎలాగైనా ఆమెలో మనం మార్పుని తీసుకురావాలి అంది ప్రమీల వదిన సుమ. అలాగే, తప్పకుండా ప్రమీలను మార్చడానికి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు శ్రీనివాస్.
ప్రమీల అన్నయ్య ఇంటి గృహప్రవేశానికి వెళ్ళటానికి సన్నద్ధం అవుతుంది. అయితే అనుకోకుండా 2 రోజులుగా అన్నపూర్ణ మూసిన కన్ను తెరవకుండా పడుంది. డాక్టర్లు అయితే ఆమెకు న్యూమోనియా అని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ప్రమీల పెట్టే బేడ సర్దుకొని రవీంద్రను కూడా బయలుదేరమని బలవంతం చేసింది. ఏంటి ప్రమీల, అమ్మకి ఇలా ఉంటే ఎలా వెళ్ళగలం? ఉండు, మీ అన్నయ్యకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి రాలేకపోతున్నందుకు సారీ చెప్తాను అన్నాడు. బాగుంది మీ వ్యవహారం. అవతల ఒక్కగానొక్క అన్నయ్య గృహప్రవేశం చేసుకుంటుంటే చెల్లెల్ని నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నలుగురు నా గురించి ఏమనుకుంటారు? అయినా మీ అమ్మగారికి ఏం కాదులండి, మీరు త్వరగా బయలుదేరండి అంటూ హడావిడి చేసింది. ఏమైనా ప్రమీల, వాళ్ళని ఈ స్థితిలో వదిలి వెళ్ళటం అంత భావ్యం కాదు నచ్చజెప్పబోయాడు రవీంద్ర. చూడండి, మీరు ఎన్ని చెప్పినా వినేది లేదు. మీరు వస్తారా సరే, లేకపోతే నేను ఒక్కదాన్నైనా వెళ్తాను, కానీ ఈ ప్రయాణం మాత్రం మానను తెగేసి చెప్పింది ప్రమీల. వదలమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం. ఇప్పుడు రవీంద్ర పరిస్థితి కూడా అంతే. అతనికి ఇటు తల్లి కావాలి, అటు భార్య కావాలి. ఏం చెయ్యాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇంతలో రాఘవరావు గారు అక్కడికి వచ్చి, బాబు రవీంద్ర, ఒక్క మాట. ఇప్పుడు మీ అమ్మకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయినా డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడుగా, కనుక నువ్వు కోడలు మీ బావమరిది ఇంటి గృహప్రవేశానికి వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళని వెళ్ళేలా చేశాడు. ప్రమీల ఎంతో హుషారుగా అన్న ఇంటికి వచ్చింది. అయితే అక్కడ తన తల్లిదండ్రుల విచార వదనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కొడుకు హాయిగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటుంటే ఆనందించాల్సింది పోయి వీళ్ళేంటి ఎలా విచారంగా ఉన్నారు? విషయం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. ప్రమీల తల్లిదండ్రులు వచ్చి ఆప్యాయంగా కూతుర్ని అల్లుడిని పలకరించారు. తొందరగా స్నానం చేస్తే భోజనం చేసి కబుర్లు చెప్పుకోవచ్చని ఆమె తల్లి చెప్పటంతో ప్రమీల ప్రస్తుతానికైతే ఆ విషయాన్ని పక్కన పెట్టింది. భోజనాల దగ్గర కూడా ఆమె తల్లిదండ్రులు ముభావంగా ఉండటంతో తనకు తెలియని విషయాన్నేదో తమ వాళ్ళు తన దగ్గర దాస్తున్నారని ఆమె గ్రహించింది. సర్లే, ఆ విషయాన్ని నెమ్మదిగా తెలుసుకోవచ్చని ఊరుకుంది. ఆ రోజు రాత్రి పెరట్లో ఆమె తల్లి తండ్రి రవీంద్ర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బాబు లేచినట్లు అవడంతో బాబుని తీసుకుని రావడానికి వెళ్తున్న ప్రమీలకు అన్నయ్య గదిలో నుండి ఆమె అన్న వదినల నోట తన తల్లిదండ్రుల ప్రస్తావన రావడంతో ఆగి వారి మాటలు వినసాగింది. మొత్తానికి సాధించావు సుమా అంటూ ఆమెను మెచ్చుకుంటున్నాడు ప్రమీల అన్నయ్య శ్రీనివాస్. మరేమనుకుంటున్నారు ఈ సుమా అంటే? లేకపోతే మీ నాన్నగారు మీకు ఇంటి నిమిత్తం డబ్బు ఇవ్వనంటారా? ఆయన రేపో మాపో పోయే వాళ్ళకి ఎందుకండి డబ్బు మీద అంత మమకారం? వృద్ధాప్యంలో డబ్బు పనికొస్తుందని ఎంత నంగనాచిలా చెప్పారు మీ అమ్మగారు వ్యంగ్యంగా అంటోంది సుమ. ఏవండి, ఇంకో విషయం, ఈ గృహప్రవేశం హడావుడి అయిపోయిన తర్వాత మెల్లగా వాళ్లకు నచ్చచెప్పి వాళ్ళని ఓల్డేజ్ హోమ్కో లేక మీ చెల్లెల దగ్గరకో పంపించేయండి. ఎందుకంటే ఈ మధ్యన మీ అమ్మగారి ఆరోగ్యం కూడా ఏం బాగుండటం లేదు. ఆవిడ గారిని కూర్చోబెట్టి చేసే ఓపిక కర్మ నాకేమీ లేదు. నేను నా పనులే సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. ఏదో ఎంతకాలం ఆవిడకి ఓపిక ఉండి మనకి చేసి పెట్టారు. మనం హాయిగా కూర్చొని తిన్నాం. కాబట్టి ఇక మీదట ఆవిడకి చేయటం నా వల్ల కాదు. అందుచేత మీకు ముందే చెప్తున్నాను, వాళ్ళ విషయం ఏదో ఒకటి ఆలోచించండి అంది సుమ. సర్లే, నాకు మాత్రం తెలియదా? ఏదో ఇంతకాలం వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి ప్రేమను కురిపించాం. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది, బూడిద. నువ్వేం కంగారు పడకు, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను అంటూ ఆమెకు అభయం ఇచ్చాడు శ్రీనివాస్. ప్రమీల వాళ్ళ సంభాషణ ఇక వినలేకపోయింది. ఛా, అసలు వీడు నాకు అన్నయ్యేనా? కన్న తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడడానికి వాడికి సిగ్గుగా లేదు? అమ్మ నాన్నలను అలా ఆడిపోసుకోవడానికి వాడికి నోరెలా వచ్చింది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కొడుకుగా వాడు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? ఇంకా అక్కడే ఉంటే వాళ్ళ నోటి వెంట ఇంక ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని తిరిగి తన తల్లిదండ్రుల ఉన్న చోటుకు వచ్చేసింది ప్రమీల. అక్కడ కూడా తన తల్లిదండ్రులు తన కష్టాన్నంతా రవీంద్రకు చెప్పుకొని ఏడుస్తున్నారు. నాన్న, ఇన్ని జరుగుతున్నా మీరు నాకు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? నాకు ఇవన్నీ ముందే తెలుసుంటే వాడిని 4 చెడా దులిపేసేదాన్ని ఆవేశంగా అంది ప్రమీల. ఊరుకో ప్రమీల, నువ్వు చిన్నపిల్లవి. అయినా పెద్దవాళ్ళుగా ఇవి మాకు తప్పవమ్మా. ఎందుకంటే మేము ఇప్పుడు వాడి మీదే ఆధారపడి ఉన్నాం. ఏది ఎలా ఉన్నా వాడి దగ్గరే మా రోజులు తీరిపోవాలి. ఎంతైనా వాడు మా కొడుకమ్మా. రేపొద్దున మాకు కొరువు పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించవలసిన వాడు. ఏంటి, వాడు మీకు కొడుకా? బ్రతికుండగానే మీకు నరకాన్ని చూపిస్తున్నాడు. వాడు మిమ్మల్ని పున్నామ నరకం నుంచి ఎలా తప్పిస్తాడు నాన్న? సర్లే ప్రమీల, అది మా ప్రారంధం. ఎలా జరిగేది అలా జరగక మానదు. అల్లుడుగారు చెబుతున్నారు,
వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారంట కదమ్మా, వాళ్ళకి అన్నటికీ మా పరిస్థితిని రానేయకు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో తల్లి. తల్లైనా తండ్రి అయినా ఇంక నీకు వాళ్ళేనమ్మా అంటూ తండ్రి మాటలు చెళ్ళున చెంప మీద కొట్టినట్లు అనిపించాయి ప్రమీలకు. నిజమే, తన తల్లిదండ్రుల్ని అలా చూసినందుకు తన అన్నని వదినని అసహ్యించుకుంది. మరి తను కూడా అదే తప్పు తన అత్తమామల విషయంలో చేసింది కదా. మరి తనకు శిక్ష ఏమిటి? తాను ఎంత అమానుషంగా వాళ్ళ పట్ల ప్రవర్తించింది. ఆమెలో అంతర్మథనం మొదలయ్యింది. ఆమెకి ఆమె తండ్రి అన్న మాటలు కనువిప్పుని కలిగించి జ్ఞానోదయం అయ్యేలా చేశాయి. అక్కడే ఉన్న రవీంద్రతో, ఏవండి, వెంటనే మన ఊరికి బయలుదేరదామండి, ఇంక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అంటూ అప్పటికప్పుడే బయలుదేరింది ప్రమీల. విషయం అర్థం కాని రవీంద్ర కొడుకుని తీసుకొని ఆమె వెనుకే బయలుదేరాడు. రాత్రంతా ప్రమీల మెలకువగానే ఉండి ఏదో ఆలోచిస్తోంది. మధ్య మధ్యలో ఏడుస్తున్నట్లుగా ఉంది. విషయం అర్థం కాని రవీంద్ర ఆమెను పలకరించే సాహసం చెయ్యలేకపోయాడు. ఉదయాన్నే ఇంటికి తిరిగి వచ్చిన రవీంద్ర ఇంటికి తాళం చూసి గతుక్కుమన్నాడు. మనసు ఏదో కీడుని శంకించింది. అంతలో పక్కింటావిడ, నిన్న మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మగారికి బాగా సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరొస్తే మీకిమ్మని తాళం చెవులు ఇమ్మన్నారు అంటూ ఇంటి తాళం చెవులు అందించింది. ఇంటి తాళం చెవులు తీసుకున్న ప్రమీల, ఏవండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, అత్తయ్య గారిని నేను వెంటనే చూడాలి అంటూ వచ్చిన ఆటోలోనే హాస్పిటల్కి బయలుదేరింది ప్రమీల. హాస్పిటల్లో రాఘవరావు గారు భార్య బెడ్ పక్కన విచారంగా కూర్చుని ఉన్నారు. ఆమెకి సెలైన్ ఎక్కిస్తున్నారు. అన్నపూర్ణ అచేతనంగా ఈ లోకంతో సంబంధం లేనట్లుగా మంచం మీద పడుకుంది. కొడుకుని కోడల్ని చూసిన రాఘవరావు గారు దుఃఖం మాపుకోలేకపోయారు. మూగగా తన భార్యను చూపిస్తూ కన్నీళ్ళు ఒత్తుకుంటున్నారు. నన్ను క్షమించండి మావయ్య, ఇదంతా నా వల్లే జరిగింది అంటూ ప్రమీల పశ్చాత్తాపంతో ఆయన కాళ్ల మీద పడింది. ఊరుకో అమ్మా, నీ వల్ల జరగడం ఏమిటి? ఇదంతా మా కర్మ, ఇలా జరగాలనుంది, అదే జరిగింది అన్నారాయన. లేదు మావయ్య, నేను మీ పట్ల ఎంతో అమానుషంగా అర్థం లేకుండా ప్రవర్తించాను. నా పాపానికి నిష్కృతి లేదు అంటూ ఏడ్చింది. అన్నట్లు రవీంద్ర, మీ అమ్మకు నయమైతే మమ్మల్ని ఇక్కడ నుండి సరాసరి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించు, అక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతాం ఎంతో దీనంగా అడిగారు ఆయన. ఏంటి మామయ్య, మీరు వృద్ధాశ్రమానికి వెళ్తారా? అది నేను బ్రతికుండగా జరగనివ్వను. అంతేకాదు, ఈ రోజు నుంచి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నాకు నా తల్లిదండ్రులెంతో మీరు అంతే. అంచేత మీరు నన్ను క్షమించి మరలా మనందరం ఇక్కడ నుంచి తిరిగి మన ఇంటికే వెళ్దాం. ఉన్న ఇంట్లోనే సర్దుకుందాం, ఉన్నదానితోనే హాయిగా కాలక్షేపం చేద్దాం. ఇంకెప్పుడు నేను కానీ రవీంద్ర కానీ మిమ్మల్ని ఏ విధంగానూ బాధ పెట్టం అంది ప్రమీల కన్నీళ్లతో. అన్నపూర్ణకు స్పృహ వచ్చినట్లే కొంచెం మూలుగుతోంది. అక్కడే ఉన్న ప్రమీల ఆమె దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, కళ్ళు తెరవండి, నేను మీ అబ్బాయి వచ్చేసాం, ఇంక మిమ్మల్ని విడిచి వెళ్ళాం అంది ప్రమీల. అన్నపూర్ణ హాస్పిటల్లో ఉన్నంతకాలం ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ సమయానికి ఆవిడికి మందులిస్తూ ఆమె త్వరగా కోలుకునేలా చేసింది ప్రమీల. అన్నపూర్ణ పూర్తిగా కోలుకున్న తర్వాత అంతా తిరిగి ఇంటికొచ్చేశారు. ఆనాటి నుండి ప్రమీల వాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తూ, నాకిప్పుడు ఒక్కరు కాదు 3 పిల్లలు అనుకుంటూ ఆనందంగా అత్తమామలకు సేవలు చేసింది. మునుపటిలా రవీంద్ర, రాఘవరావులు పార్కుకు వెళ్తున్నారు. మనవడు రాజేష్ ఒక్క క్షణం కూడా నాయనమ్మను వదలకుండా ఆమెతోనే ఉంటున్నాడు. తన భార్యలో వచ్చిన మార్పుకి, రవీంద్ర కోడలిలో వచ్చిన పరివర్తనకు రాఘవరావు దంపతులు ఎంతో ఆనందించారు. ప్రమీల తన అత్తమామల పట్ల ప్రవర్తిస్తున్న తీరు తెలుసుకున్న ఆమె అన్నయ్య, వదిన, తల్లిదండ్రులు కలిసి ఆమెలో పరివర్తనని తీసుకుని రావటానికి ఆమె తమ ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పుడు అలా నాటకం ఆడారని అటు ప్రమీలకు కానీ ఇటు రవీంద్రకు కానీ తెలియదు. పాపం. కొద్ది రోజుల తర్వాత ప్రమీల ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య, వదినలు అత్తమామల పట్ల మారిన ఆమె వైఖరికి ఎంతగానో సంతోషించారు. తాము ఆడిన నాటకం ఫలించినందుకు ఎంతగానో ఆనందపడ్డారు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.